హాయ్ అండి. సో, ఈ రోజు వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. రీసెంట్‌గా జరిగే కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఇప్పుడైతే నేను ఈ వీడియో చేయాల్సొస్తుంది. ఎందుకంటే చాలా మంది నన్ను ఈ క్వెషన్ అడిగారు. అదేంటంటే బ్యూటీషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ ఒకటి కాదా? వేరు వేరా అండి? ఆ కోర్సులు 2 సెపరేట్ ఉంటాయా? ఒకటే కాదా? అని చెప్పి చాలా మంది అడిగారు. 2 ఒకటి కాదండి. బ్యూటీషియన్ వేరు, మేకప్ ఆర్టిస్ట్ వేరు. 2 కోర్సులు నేర్చుకున్న వాళ్ళు 2 చేస్తారు. 2 చేసుకునే వాళ్ళు బ్యూటీషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్‌గా కంటిన్యూ అవుతారు. బట్ బ్యూటీషియన్‌గా మేము చేయడం మాకిష్టం లేదు అని అనుకుని కావచ్చు. లేదంటే బ్యూటీషియన్ ఒక పార్లర్ రన్ చేయడం అంత ఇంట్రెస్ట్ లేక, లేదంటే ఏదో ఒక రీజన్స్ వల్ల ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ మాత్రమే నేర్చుకునే వాళ్ళు చాలా మందున్నారు. అది కూడా రీసెంట్ డేస్‌లో మనకి ఇన్‌స్టంట్ కోర్సెస్ వచ్చేస్తున్నాయి. మనకి ఒక 15 డేస్ అని, 20 డేస్, 1 మంత్ కోర్సు, 5 డేస్ ర్యాపిడ్ కోర్సు ఇలాంటి కోర్సులన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటున్నాయి కాబట్టి ఇన్‌స్టంట్‌గా వాళ్ళు మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ నేర్చుకొని మేకప్స్‌కనేది వెళ్తూ ఉన్నారు. సో, దాంట్లోనూ ఏం తప్పులేదు, దీంట్లోనూ ఏం తప్పులేదు. కాకపోతే ఏదైనా ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఈవెంట్‌కి, ఫంక్షన్‌కి ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్‌ని బుక్ చేసుకునేటప్పుడు జరుగుతున్న చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే, మనం ఎలాగో మేకప్ ఆర్టిస్ట్‌ని పెట్టుకున్నాం కదా! సో, ముందు రోజు ఆవిడకి చెప్దాము అమౌంట్ అయితే అయింది. ఫేషియల్స్ తనొచ్చి చేసేస్తారు. లేదంటే ఐబ్రోస్ తను మేకప్ చేసే ముందు ఐబ్రోస్ చేసేస్తారు. ఇలా కొంతమంది క్లయింట్స్ అనుకుంటూ ఉన్నారు. బట్ మీరు ఒక మేకప్‌కి ఆర్డర్ బుక్ చేసుకునే ముందే ఒకసారి క్లారిటీగా కన్ఫర్మ్ చేసుకోండి. క్లయింట్ కానివ్వండి, మేకప్ ఆర్టిస్ట్ కానివ్వండి ఇద్దరికీ చెప్తున్నాను నేను. ఇంకా అప్‌కమింగ్ మేకప్ ఆర్టిస్ట్‌లు కూడా ఈ మిస్టేక్స్ చాలా మంది చేస్తున్నారు. క్లయింట్‌కి తెలియాలి అన్న రూల్ అయితే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అలానే అనుకుంటారు. మేకప్ ఆర్టిస్ట్‌ని బుక్ చేసుకున్నామంటే ఐబ్రోసే కదా! అవసరమైతే అప్పటికప్పుడైనా చేసేస్తారని అనుకుంటారు. బట్ ఎవరైతే ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ చేసిన వాళ్ళున్నారో కంపల్సరీ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. క్లయింట్‌ది ఈ విషయంలో ఎటువంటి తప్పు కూడా లేదండి. చాలా మంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఈవెంట్ రోజు ఇష్యూ అనేది కొంచెం అంత బావుండదు కదండీ! సో, క్లయింట్ డిస్టర్బ్ అవుతారు. మేకప్ ఆర్టిస్ట్ కూడా డిస్టర్బ్ అవుతారు. సో, దట్ ఈ విషయాలన్నీ కూడా ముందు ఎప్పుడైతే మీరు మేకప్ గురించి మాట్లాడుకుంటారో, అప్పుడే డీటెయిల్‌గా డిస్కస్ చేసుకోండి. అవసరమైతే ఒక 10 మినిట్స్ ఇంకా టైమ్ ఎక్స్‌ట్రా తీసుకొని క్లయింట్స్ కూడా ఎవరైతే మీకు ఇంపార్టెంట్ ఫంక్షన్స్‌కి మీకు మేకప్స్ కావాలి అని మేకప్ ఆర్టిస్ట్ నన్ననే కాదు, ఎవరిని బుక్ చేసుకున్నా కూడా మీరు ఏమేం చేస్తారు? ఏమేమి సర్వీసెస్ ఇస్తారు? ఈ బడ్జెట్‌లో మీరు ఏమేమి సర్వీసెస్ ఇస్తారు? ప్రతి ఒక్కటి ఒకవేళ ఇన్ కేస్ అక్కడ ఐబ్రోస్ అవసరమైతే మీరు చేసేస్తారా? ఫేషియల్స్ అవసరమైతే ముందు రోజు ఎక్స్‌ట్రా పేమెంట్ అయినా మీరు చేసేస్తారా? సో, ఇవన్నీ కూడా ఒకసారి డీటెయిల్‌గా కనుక్కొని అప్పుడు మీరు బుక్ చేసుకుంటే మంచిది. క్లయింట్ వచ్చారు మన దగ్గరికంటే వాళ్ళకి మనం డీటెయిల్‌గా చెప్పాలి. మేము ఈ సర్వీసెస్ ఇస్తామండి. లేదంటే నాకు సెపరేట్‌గా ఒక పార్లర్ ఉంది. నేను సర్వీస్ ఇస్తాను. లేదంటే నేను పార్లర్ ఏమి రన్ చేయట్లేదండి. నేను బ్యూటీషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ కాదు. ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్. నేను మేకప్ మాత్రమే చేస్తాను. ఇది కూడా మీరు డీటెయిల్‌గా చెప్పండి. ఓకేనా? తర్వాత క్లయింట్‌కి మీకు ఇష్యూ అవ్వడం, మళ్ళీ మనీ దగ్గర ఇష్యూస్ అవ్వడం సో, ఇలాంటివి ఏమి లేకుండా ముందు జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. క్లయింట్స్ కూడా అండి ఒక మీకు ఇంపార్టెంట్ డే ఉంది అంటే ఖచ్చితంగా మీరు మేకప్ ఆర్టిస్ట్‌ని బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళు బ్యూటీషియన్ కమ్ మేకప్ ఆర్టిస్టా? ఓన్లీ మేకప్ ఆర్టిస్టా? లేదంటే ఓన్లీ బ్యూటీషియనా? ఇవన్నీ కనుక్కున్న తర్వాత మీరు మేకప్‌కి బుక్ చేసుకోండి. ఓకేనా? ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్ అయితే మేకప్స్ బాగా చేయరు అని నేను అనట్లేదండి. ఎందుకంటే ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు కూడా మేకప్స్ బాగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, ఎవరి టాలెంట్ వాళ్ళది. ముందు మనం ప్రిపేర్ చేసుకునేది బాగా ఉంటే తర్వాత ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. సో, ఈ వీడియో చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. చాలా మంది అడిగారు. ఇంతకీ ఇన్ని చెప్తున్నారు కదా! మీ క్వాలిఫికేషన్ ఏంటి అని మీలో చాలా మందికి డౌట్ ఉంది కదా! సో, నేనొచ్చేసి బ్యూటీషియన్ కోర్స్‌లో అడ్వాన్స్‌డ్ డిప్లొమా కంప్లీట్ చేశానండి. బేసిక్ అండ్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా కంప్లీట్ చేశాను. అలాగే ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ కోర్స్, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కోర్స్, కాస్మెటాలజీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయండి. సో, ప్రెజెంట్ నేను ఒక పార్లర్ రన్ చేస్తున్నాను. అండ్ మేకప్స్ కూడా వెళ్తున్నాను. సో, ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వచ్చేసి నాది హిమజా మేకప్ ఆర్టిస్ట్. ఓకేనా?